తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథము సిద్ధపరచుకుని పొమ్మని చెప్పమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయాను. మొదటి రాజులు 18వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 13th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా కలుగునగాక. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ద్వారా దేవుడు మీకు మరింతగా బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. ఇక్కడ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకి 3.5 సంవత్సరాలు అహాబు కుటుంబం చేసినటువంటి పాపశాపం ద్వారా వర్షం లేదు భూమి మీద. ఇక్కడ ఏలియా చెప్తున్నాడు 12వ వాడితో, వెళ్ళి నువ్వు కొండెక్కి సముద్రం వైపు చూడు, ఏదైనా నీకు వర్షం సూచన కనపడుతున్నాయేమంటే వెళ్ళాడు, వస్తున్నాడు, కనపట్లేదే అన్నాడు. ఇంకొక 7 మార్లు చెప్పు చూడు అని చెప్పాడు. ఆయన 7వ మారు ఆ అసిస్టెంట్ అని గెహాజీ ఆ కొండెక్కి సముద్రం వైపు చూడగా మనిషి చెయ్యంత మేఘం కనపడింది. అంటే నువ్వు వచ్చేసి వెళ్ళి అహాబుతో చెప్పు, ప్రచండ వర్షం కురవబోతుంది, నువ్వు రథం పట్టుకుని వెళ్ళిపోమని చెప్పేసాను. ఎస్, అతను చెప్పాడో లేదో, చిన్న మేఘం, మనిషి ఎంత చిన్న మేఘం, భయంకరమైన వర్షం కురిసింది. గాలివానతో కారు కమ్మేసింది, మేఘాలు దట్టం కమ్మేసినాయి. వర్షం 3.5 సంవత్సరాలుగా భూమి పగిలిపోయి నెరలు విడిచి ఉంది. క్షామము, కరువు చేసింది. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆ రోజు విడిపించారు. ఎస్, 7వసారి పైకెక్కగా దేవుడు అద్భుతమైన మనిషి ఎంత మేఘం చూపించాడు. 7 ఆదివారాలు అన్ఎండింగ్ ఫెస్టివల్స్. ఫ్రెండ్స్, ఈ 7వ వారం మనిషి ఎంత మేఘంలాగా దేవుడు నీకు సూచన ఇచ్చునుగాక, బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. నీ సమస్య నుంచి 3.5 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ప్రజలకు వర్షం లేదేమో, ఆ రోజు కురిచేసిన వర్షం. ఎస్, అలాంటి దీవెన నీ పైన బ్రేక్ త్రూ ద్వారా ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ తర్వాత, అన్ఎండింగ్ తర్వాత నీకు బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. అనేకులు బ్రేక్ త్రూ చూడబోతున్నారు. అందుకని ఎప్పటి నుంచి చెబుతున్నాను, రండి. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఉన్నావో మన పరిచయం ఫాలో అప్ చెప్తున్నావా, ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్కి మిస్ కావద్దు. మీ స్నేహితులు, బంధువులు కూడా అన్యులా పిలవండి. అన్నింటికి తర్వాత ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు గొప్ప బ్రేక్ త్రూ. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆ కరువు నుంచి ఎలా విడిపించి, వర్షం లేని కాలం ఎలా వర్షం కురిపించారు, నీ మీద దీవెన వర్షం. అనగా పాపంలో పడిపోయినాడు తిరిగి లేవనెత్తబడటం. ఎస్, రక్షణ పొందినవాడు రక్షణ పొందటానికి, అలాగే జాబ్ లేనాడు జాబ్ పొందటానికి, అలాగే ప్రమోషన్ పొందటానికి, అలాగే అస్వస్థగా ఉన్నవాళ్ళు స్వస్థత పొందటానికి, అలాగే విడిపోయిన కుటుంబాలు కట్టబట్టడానికి, రకరకాల గర్భాలు లేని బిడ్డలకి గర్భఫలాల విషయాల్లో దేవుడు కృపగల డోర్స్ ఓపెన్ చేసి, మనిషి అంత మేఘం, చిన్న మేఘం, ప్రచండ వర్షం, పెద్ద వర్షం ఎలా కురిసిందో ఈ అన్నింటి ద్వారా దేవుడు అంత అద్భుతంగా ఇచ్చునుగాక. 7th టైం వీళ్ళు చూసినప్పుడు మెరాకిల్ జరిగింది, ముందు జరగలేదు. అలాగే ఈ 7th వీక్ తర్వాత నీకు మెరాకిల్ జరుగునుగాక. ఆమెన్. ఇప్పటి నుంచే ఒక స్పెషల్ సీడ్ విత్తడానికి ప్రిపేర్ అవుదాం. ఎస్, కొంతమంది అయితే ప్రతి వారం ఇస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు దీవెనలు. మనం కూడా సిద్ధపడదాం, గొప్ప దైవ దీవెను పొందుదాం. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరైతే ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ సిద్ధపడుతున్నారో అందరూ దీవించండి. ఈ రోజంతా కూడా గొప్ప జయమని ఇవ్వండి, కృప చూపించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్ పొందాలి, ఎవరికి నైనా సమస్య బ్రేక్ త్రూ చూడాలి, ఎవరు అప్పుల్లో ఉన్నారు అప్పుల నుంచి విడుదల పొందాలి, ఎవరు వ్యాధితో ఉన్నారు వాళ్ళు విడుదల పొందాలి. అన్ని విషయాల్లో మమ్మల్ని ఇప్పటి నుంచి సిద్ధపరచండి. ప్రార్థనాపూర్వకంగా బ్రేక్ త్రూ ఇవ్వండి. నాయన, చిన్న మేఘం ప్రచండ వర్షం కురిసినట్టుగా నీ దీవెన వర్షం చూడాలి. దరిద్రం నుంచి విడుదల పొంది ఐశ్వర్యవంతులు కావాలి. ప్రతి సమస్యకు విడుదల పొందాలి. బెడ్ రీడెన్ పేషెంట్ కూడా స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. ఎవరికి గర్భఫలాలు గర్భఫలాలు, నన్ను గత 3 వారాలుగా నాన్న ఫ్రూట్స్ తీసుకున్నారు, ఈ వారం కూడా ఫ్రూట్స్ తీసుకుపోతున్నారు, గర్భఫలాలు ఇవ్వండి. దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్యు కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయనివ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్కరిని రెక్కలైన కాయండి. గొప్ప దీవెనతో గొప్ప ఆశీర్వాదంతో నింపి మహిమ చెందమని, కృపాక్షేమాలు దయచేయమని, 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్కి గొప్ప నేను ద్వారం తెరిచి 1000 మంది నడిపించి కృపగల డోర్స్ ఓపెన్ చేసి మహిమ చెందండి. రోజంతట్లో కూడా దీవెన దయచేసి నేను ప్రయాణాల్లో అన్నింటిలో కృపతో గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఆదరణ నెమ్మది సమాధానం ఇవ్వండి. పరిచర్య కూడా బ్రేక్ త్రూ ఇవ్వండి. యేసు నామములో ఆమేన్.